వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం కిడ్నీస్ మరియు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వాటికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు వైద్య రంగంలో ప్రపంచ రికార్డులు పొందిన ప్రముఖ యూరాలజిస్ట్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కమల శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మీకు మెన్స్ హెల్త్ వరల్డ్ కాంగ్రెస్లో బెస్ట్ పేపర్ అవార్డు వచ్చింది. అలాగే 2 ఇంటర్నేషనల్ సింపోజియంస్కి మీరు చైర్మన్గా ఉన్నారు. సో ఇది చాలా అరుదైన గ్రేట్ ఆనర్ ఇది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మేము గత వారంలో జరిగినటువంటి న్యూఢిల్లీలో జరిగిందండి ఇది. వరల్డ్ కాంగ్రెస్ ఇండియాలో జరగడం చాలా అరుదు. అందులో ఇండియన్స్ పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంది. ఎందుకనంటే క్వాలిటీ ఆఫ్ పేపర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ప్లస్ చేసినటువంటి రీసెర్చ్ వర్క్ ఆధారంగా వారు సెలెక్ట్ చేయడం జరిగింది. దానిలో 2 ఇంటర్నేషనల్ సింపోజియాలు నేను చైర్పర్సన్గా ఉన్నాను. ఒకటి ఇన్ఫర్టిలిటీ, అంటే అడ్వాన్స్ సెమెన్ టెస్ట్. మనం చేస్తున్నాం, అనేక సెమెన్ టెస్ట్ చేస్తున్నారండి. కౌంట్ చెప్తున్నారు, మొటిలిటీ చెప్తున్నారు, కానీ అందులో క్వాలిటేటివ్గా స్పర్మ్ యొక్క వైటాలిటీ తెలుసుకోవడం, నాణ్యత తెలుసుకోవడం గురించి అడ్వాన్స్ టెస్ట్ గురించి మాట్లాడడం జరిగింది. రెండవది పురుషుల్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్కి ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. అవన్నీ కూడా ఎలా అంటే లోపల ఇంప్లాంట్ చేస్తూ బయట కనబడకుండా చక్కటి ఫంక్షన్ ఇచ్చే విధంగా రూపొందించడం అనేది దాని గొప్పతనం. ఇక్కడ విజువల్ చూడండి. నేను చైర్ చేస్తున్న సెషన్లో ఇది ఇంప్లాంట్స్ గురించి. పక్కన ఉన్నది ప్రొఫెసర్ యంగ్ ఆన్, ఈయన జాపనీస్ ప్రొఫెసర్. ఆ తర్వాత మేము ప్రజెంట్ చేసిన పేపర్లో ఇండియాలో ఉన్నటువంటి సెమెన్ పారామీటర్స్ పాశ్చాత్యులకు తక్కువగా ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నాయి అంటే స్థూలకాయం ఎక్కువగా ఉంది, స్మోకర్స్, ఆల్కహాలిజం ఎక్కువగా ఉంది. పాశ్చాత్య దేశాలు ఆల్కహాల్ తీసుకుంటారండి, కానీ లిమిటెడ్గా తీసుకుంటారు. ఎక్కడ ఆపాలో వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ కంటిన్యూస్గా తీసుకోవటం, చీప్ లిక్కర్ దొరకడం, దానివల్ల స్పర్మ్ కౌంటే కాదు మనిషి కూడా అపాయాలు పడిపోతున్నాడు. ఈ బెస్ట్ పేపర్ అవార్డు రావడం దేనికి అని అంటే, జనరల్ మేము చేసిన వాటి లోపల అడ్వాన్స్ సెమెన్ టెస్ట్ లోపల కంప్యూటరైజ్గా చేస్తారండి. వాటిలో మొటిలిటీ ఎలా ఉంటుంది, హెడ్ ఇట్లా డిఫెక్ట్స్ ఎలా తెలుస్తాయి, అక్రోల్ క్యాప్ ఎలా ఉంది, తోక ఎలా ఉంది, అల్ట్రాస్టెక్ట్గా వెళ్ళి తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇక్కడ ప్రొఫెసర్ అజయ్ నెహ్రా, ఈయన ఇండియనే, కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. ఇక్కడ ప్రొఫెసర్ రెడ్డి షాప్సింగ్ అంటారు, ఈయన వరల్డ్ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్ అండి. నేను వారిని సెంటర్లో ఇవ్వడం అంటే మీకు బెస్ట్ ప్రైజ్ వచ్చింది, మీరే సెంటర్లో ఉండమని చెప్పారు వాళ్ళిద్దరు. దట్ ఇస్ అ గ్రేట్ ఆనర్. ఈయన ప్రొఫెసర్ కామత్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫెసర్. ఈ మొత్తం కాన్ఫరెన్స్ లోపల ఒక ఇండియన్కి 2 సింపోజియా రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అది నాకు జరగడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మేము ఎల్లప్పుడూ కూడా పేషెంట్లకి ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అని తెలుసుకోవడం లోపల ముందుంటాం అనే విషయం గుర్తుంచుకోవడం జరిగింది. ఈయన ప్రొఫెసర్ పెడ్రో మారియా ఈజ్ స్పానిష్ యూరాలజిస్ట్. ఆ తర్వాత ఈయన సింగపూర్ ప్రొఫెసర్ అండి, ఈయన పేరు సర్జీ మెరిన్. వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటి అంటే ఏషియాలో ఉన్నటువంటి సమస్యల్ని అత్యంత కట్టుదిట్టమైనటువంటి సర్వే ద్వారా తెలియజేశాం. తద్వారా మన దేశం యొక్క సమస్య మరింత త్వరగా తగ్గుతాయని ఆశిద్దాం. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు స్టోన్ ఉంది మేడం, 2 సైడ్ కిడ్నీ, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మేడం. ఓకే. నాకు సైజ్ వచ్చేసి మేడం 10.4 mm ఉంటుంది, 10.2 mm ఉంటుంది మేడం. ఓకే. ఓకే. అయితే నాకు మేడం ఇది నాకు మాక్సిమం 3 years నుంచి ఉంది మేడం. సరే, ఓకే. సైజు పెరిగినట్టుగా ఏమైనా చూసారా అండి? 3 years ఉందని చెప్పారు సార్. సైజు పెరిగిందా అంతే ఉందండి? పెరిగినాయి సార్. ఫస్ట్ 6.2 ఉండేది సార్. ఓకే. తర్వాత మళ్ళీ పెరిగినాయి సార్. అది మంచి పాయింట్ చెప్పారండి. ఎందుకంటే ఎవరికైనా సరే స్టోన్స్ ఉంటే అలాగా స్టాటిక్గా ఉండవండి. మీరు మందులు వాడుతున్నారు, ఏదో వాడుకుంటున్నారు, నాటు వైద్యం చేసుకుంటున్నారు, అలా కుదరదండి. స్టోన్స్ పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే లోపల రిస్క్ ఫ్యాక్టర్స్ ఆపరేట్ చేస్తూనే ఉంటాయి. మీరు వాడిన మందుల వల్ల పెద్దగా ప్రభావం లేకపోవచ్చు. ఎందుకంటే మనిషికి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్థూలకాయుడు కావచ్చు, స్థూలకాయల్లో అసిడిఫికేషన్ డిఫెక్ట్ ఉంటుందండి. కాబట్టి క్రిస్టల్స్ అన్నీ కూడా రాళ్లలాగా తయారవుతుంటాయి. జనరల్గా పెరగడానికి కారణం ఏంటి అంటే మనిషి బరువు పెరిగినా కిడ్నీ స్టోన్స్ పెరుగుతాయండి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. బరువుకి కిడ్నీ స్టోన్కి ఏం సంబంధం ఉంది అంటే బరువైన వాళ్ళు ఎక్సర్సైజ్ సరిగా చేయలేరని, మూత్ర విసర్జన తక్కువగా ఉంటుందని, పెరిస్టాల్స్ మరింత బలహీనంగా ఉంటుందని, అందువల్ల స్టోన్స్ బయటకు రాలేవని తెలుసుకున్నారు. ఇక్కడ చూడండి, ఒక స్టోను, చిన్న స్టోన్ అండి, 4 mm స్టోన్. సరే పడిపోతుందని వెయిట్ చేశాడు. 1 year తర్వాత మళ్ళీ చూసాం, 8 mm అయింది, ఇక్కడ ఆగింది. అయినా సరే మా దగ్గర రాలేదండి. అది ఆల్మోస్ట్ కిడ్నీ చెడిపోయే పరిస్థితి వచ్చాడు. ఎండోస్కోపీ చేసాం. ఇక్కడ చూడండి ఎన్ని రాళ్ళు అయినాయి. ఒక స్టోన్తో మొదట మేము చూసిన పేషెంట్కి 10-12 స్టోన్స్ అయినాయి, గులకరాల్లాగా తయారైనాయి. వీటిని ఎండోస్కోపీ ద్వారా పగలగొట్టడం కష్టమైపోయింది. అంటే స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9. అంటే ఒక చిన్న రాయిని తొలగించుకోకపోవడం వల్ల 10-12 స్టోన్స్ రావడం, వాటికి పెద్ద ప్రొసీజర్ చేయాల్సి రావడం. అందుకే లిథోట్రిప్సీ వచ్చిందండి. మీరు చెప్పిన 10 mmకి ఐడియల్ ప్రొసీజర్ ఏంటి అంటే లిథోట్రిప్సీ చాలండి. ఏదైనా ఆపరేషన్ లేకుండా సింపుల్గా మనిషి పడుకున్న తర్వాత ఇది ఎలక్ట్రోడ్ ఇక్కడ ఉంటుందండి. దీనిలోంచి ఒక చిన్న షాక్ లాగా స్పార్క్ లాగా వస్తుంది. ఆ చుట్టూ ఎలక్ట్రోడ్ వాటర్ ఉంటుంది. దాని ద్వారా షాక్ను ప్రాణింపజేస్తాం. మనిషి ఎంత డెప్త్లో స్టోన్ ఉంది, 10-12 mm 12 cm ఉంటుందండి. అంతవరకు ఫోకస్ చేయడం, తర్వాత ఆ షాక్స్ని విడుదల చేయడం.
మేల్కొన్న పేషెంట్లో చేయగలగడం, తర్వాత అతన్ని దిగి ఇంటికి వెళ్ళిపోగలగడం. ఇది అద్భుతమైన టెక్నిక్ అండి. కాబట్టి స్టోన్స్ని అంతకాలం వెయిట్ చేయకండి. బయటకు వచ్చే టైంలో ఆ క్రమం లోపల ఇసుక అంతా కూడా మళ్ళీ పట్టాలి మీరు. ఎందుకంటే ఒక చిన్న సైజ్ ఫిల్టర్లో మూత్రం పోయమని చెప్తాం, కొద్దిగా పలుకులు దొరికినా చాలండి. దాని ద్వారా ఎటువంటి అనాలిసిస్ చేస్తాము, దాని ద్వారా డైరెక్ట్ ప్రికాషన్ చెప్తాం, తద్వారా భవిష్యత్తులో రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. 7 years అయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే, అయితే పిల్లలు లేరు మేడం. అయితే కౌంట్ వచ్చేసరికి 30 million ఉంది, మొటిలిటీ కూడా 30% ఉంది. ఓకే, మేడానికి ఫస్ట్ టెస్ట్లు అన్ని చేయిస్తే ఒక 2 బ్లాక్ అయిందనంటే ఇంజెక్షన్ ద్వారా అది నార్మల్ చేశారు. ఓకే, ఎంత ట్రై చేస్తున్నా కానీ ఏముంటుందంటే అన్ని నార్మల్గా ఉన్నాయి కానండి, అంటే పిల్లలు కలక్కపోవటానికి ఏమి ఇబ్బంది ఏమీ లేదండి అని చెప్తున్నారు. ఎంత వెయిట్ చేసినా కానీ 7 years అయినా పిల్లలు లేరు సార్. అదే సార్తో ఒకసారి కనుక్కుందామని. సరే, మీరు చెప్పిన స్పర్మ్ కౌంట్ అంత నార్మల్గా లేదండి. 30 million చెప్పారు. సార్ ఒక యావరేజ్ డాక్టర్ 30 million పర్లేదని అంటుండొచ్చు అండి. ఎందుకంటే WHO క్రైటీరియా ప్రకారం 20 million కౌంట్ ఉంటే అంతకంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది. కానీ భగవంతుడు పెట్టింది 150 million వరకు పెట్టాడండి. అంటే ఎంతో ఎక్కువ రెట్లు పెట్టడం జరిగింది. ఏ కారణం వలన పురుష కౌంట్ తగ్గిపోతుందేమో, స్పర్మ్స్, అందువల్ల ప్రెగ్నెన్సీ రాకుండా పోతుందేమో, మానవ సంతతి అంతరించే 30 పొంచి ఉంటుందేమో, ఇవన్నీ ఆలోచించి పెట్టడం జరిగిందండి. కానీ 30 million మీరు నార్మల్ మీరు అనుకుంటున్నారు, అది బ్యాడ్ లక్. ఎందుకంటే మీకు అలా చెప్పిండొచ్చు. ఆ 30 millionలో ఎన్ని నార్మల్, అంత డెప్త్లోకి పోయి స్టడీ చేయడమే ఇన్ఫర్టిలిటీలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ. ఆ కౌంట్లో ఎన్ని కదలగలుగుతున్నాయి, ఎన్నిటికి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఏవి వాడగలము, అసలు ఏవి పనికొచ్చే స్పర్మ్స్, అవి తెలుసుకుంటే సక్సెస్ అవుతుందండి. ఇక్కడ చూడండి, 30 million ఉన్న వారికి చుట్టుపక్కల వెయిన్స్ ఎన్లార్జ్ అయి ఉండొచ్చు. వీటిని వ్యారికోసిల్ అంటారు. వ్యారికోసిల్లో డయామీటర్ ఆఫ్ వెసల్ ఇంపార్టెంట్, డైరెక్షన్ ఫ్లో ఇంపార్టెంట్, టెస్టికులర్ సైజ్ ఇంపార్టెంట్, టెస్టికులర్ టెంపరేచర్ ఇంపార్టెంట్. ఈ 4 తెలియకుండా కౌంట్ నార్మల్ అన్నారంటే ఇక మీరు ఇక నార్మల్ అని అనుకుంటున్నారు. ఉన్నటువంటి డయామీటర్ చూడండి ఎంత డైలైట్ అని చూస్తున్నాం. ఈ డైలైట్ అయిన వాటి వల్ల కౌంట్ ఫిక్స్డ్గా ఉండదమ్మా. ఇప్పుడు 30 million ఉంది, తర్వాత 20 million కావచ్చు. వీటిలో ఇవన్నీ కౌంట్లోకి వస్తున్నాయండి. కేవలం ఒకటి మాత్రమే నార్మల్. ఈ 9 పనికిరాని స్పర్మ్సే, కానీ అతను మాత్రం నా కౌంట్ బాగానే ఉంది అనుకుంటున్నాడు. కాబట్టి ఇవి పనికిరావని తెలియజేయడానికి కూడా ఒక స్పెషలిస్ట్ అవసరం. మైక్రో సర్జరీ చేస్తున్నామండి. ఎవరికైనా సరే ఇలా అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువగా వస్తుంటే మైక్రో సర్జరీ, డాప్లర్ స్టడీ ద్వారా ఎవరైతే కన్ఫర్మ్డ్గా వ్యారికోసిల్ ఉందో వారికి చేస్తున్నాం. ఆ తర్వాత డైలేటెడ్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం ట్రై చేస్తామండి. అందువల్ల పొట్టలో ఉన్న విష పదార్థాలు టెస్టిస్కి రాకుండా, టెస్టిస్ని వేరే కంపార్ట్మెంట్ అండి, అందులోకి వచ్చేసినాయి అనుకోండి, టెస్టిస్ పనిచేయలు. ఈ తర్వాత ఏమైనా సక్సెస్ కావచ్చు, ఐఓఐ టెక్నిక్ కానీ లేక నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కొసమేరపు ఏంటంటే ఇందులో మైక్రో సర్జరీ అవుట్ పేషెంట్ చేయగలుగుతున్నాం, మనిషికి అపాయం లేకుండా చేయగలుగుతున్నాం. ఆ తర్వాత వచ్చిన కౌంట్ ఒక 6 monthsకో 9 monthsకో టెస్ట్ చేసామనుకోండి, మీకున్న కౌంట్ కంటే నార్మల్ మార్ఫాలజీ స్పామ్స్, మంచి స్పామ్స్ వేరుకొని లోపల ఎక్కడం అనేది పద్ధతి. కాబట్టి మీకు ప్రస్తుతం ఉన్నది సమస్యనే, దానికి మాత్రం తప్పకుండా ఫర్దర్ టెస్ట్లు అవసరం. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, హలో సార్. మేడం చెప్పండి, సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడదాం ఫోన్ చేశానండి. మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. నాది కిడ్నీ నేను అల్ట్రాసౌండ్ చేయించిన సార్. రైట్ కిడ్నీ 8.9 into 4.4 centimeters ఉన్నది. ఓకే. లెఫ్ట్ కిడ్నీ మెజర్ 9.9 into 4.3 ఉందండి. అవును, రెండు వేరు వేరు సైజు ఉండే దగ్గర ఒక 1 point ఎక్కువ తక్కువలు ఉన్నాయి. అవునండి. అండ్ రిపోర్ట్ ఏమి ఇచ్చాడు, బోత్ కిడ్నీస్ ఆర్ నార్మల్ ఇన్ సైజ్ అని ఇచ్చాను మళ్ళీ. ఓకే, మీ సమస్య ఏంటండి? నాకు ఇవి అప్పుడప్పుడు ఇవి నడుస్తుంటే కొద్దిగా కడుపు నొప్పి లేస్తుందండి కొద్దిగా. సరే, పర్లేదండి. వెనుక వీప్ లో కూడా నొప్పి పెడుతుంది. ఓకే, సరే. జనరల్గా మీరు చదువుతున్నటువంటి ఆ సైజు నార్మల్ కాదండి, చిన్నవిగా ఉన్నాయి. నార్మల్ కిడ్నీ సైజ్ నేను చెప్తున్నాను 13 centimeter ఇంటూ 6 centimeter ఇంటూ 4.5, అంటే 3 మెజర్మెంట్ చెప్పేశానండి. అందులో ఏ ఒక్కటి కూడా మీరు చెప్పలేదు. మీరు 8.8 దగ్గర ఉన్నారు. ఆ రెండింటిలో వ్యత్యాసం ఉందని మీరు బాధపడుతున్నారు. వ్యత్యాసం కొంతవరకు ఉండొచ్చు అండి, ఒక 2 centimeter వ్యత్యాసం ఉండొచ్చు, కానీ సైజ్ తగ్గింది. ఏజ్ వల్ల కొన్నిసార్లు అలా జరగచ్చు అండి. ఇక్కడ చూడండి, నార్మల్ కిడ్నీ, దీంట్లో ఉన్నటువంటి పైన ప్యారంకైమా అంటారండి, కార్టెక్స్ పైన ఉన్న దాంట్లో ఫిల్టరింగ్ యూనిట్స్ ఉంటాయి. లోపల పసుపు కలర్ ఉన్నది, అది కలెక్టింగ్ సిస్టమ్. ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ కరెక్ట్గా ఉండాలండి, అప్పుడే కిడ్నీ బాగా పనిచేస్తుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల కానీ, అబ్స్ట్రక్షన్ అంటే ఎక్కడన్నా స్టాగ్నేషన్ అయిందనుకోండి, దానివల్ల ఫైబ్రోస్ అవుతుంది, కాబట్టి కిడ్నీ సైజ్ చిన్నది కావచ్చు. ఇక్కడ చూడండి, ఈ పేషెంట్ కిడ్నీ చిన్నదైపోయింది, ఆల్మోస్ట్ 6 centimeter ఉందండి. దీన్ని తొలగించాం, ఇందులో ఫంక్షనింగ్ లేదు, మొత్తం చీమ్ పట్టింది. కాబట్టి ఈ 8 centimeter 8.8 చెప్పారండి. దాన్ని ఫర్దర్ టెస్ట్ చేయాలి. ముఖ్యంగా యూరిన్ ప్రోటీన్ చేయమంటాం, ఎందుకంటే సైజ్ తగ్గిన కొద్దీ ఫంక్షన్ తగ్గుతుంది. ఫస్ట్ డ్యామేజ్ ఏదవుతుంది అంటే యూరిన్లో ప్రోటీన్స్ ఎక్కువ పోతాయండి. మనందరికీ కొంత ప్రోటీన్ పోతుంది, 150 milligrams ఒక రోజులో పోతుంది. కానీ కిడ్నీ చిన్నదైన కొద్దీ ఎక్కువ పోతుందండి, ఆల్మోస్ట్ 1000 milligrams పోవచ్చు. ఈ పేషెంట్లు కూడా ఫిల్టరింగ్ యూనిట్ దెబ్బతినిపోయినాయండి. ఆల్మోస్ట్ బయట ఉన్నటువంటి కార్టెక్స్కి, లోపల ఉన్న పెల్విస్కి కనెక్షన్ తప్పిపోయింది. ఇలా అయిందంటే దీన్ని కాంట్రాక్ట్ కిడ్నీ అంటారు. చూడవలసిన క్రియాటినిన్ ఎలా ఉంది చూడాలి, ప్రోటీన్స్ ఎన్నిపోతుంది చూడాలి. ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి.
కిడ్నీ ఫంక్షన్ ఫర్దర్ లాస్ కాకుండా రకరకాల పరీక్షలు ఉన్నాయి, ఆ తర్వాత సేవ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన బ్యాక్ ఏక్ అవన్నీ కూడా జస్ట్ ఫాలోఅప్లో ఉండాలండి. జనరల్గా యంగ్స్టర్కి ఒక 25 years వాళ్ళలో ఉన్న సైజు అతనే 70 yearsకి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ సగం అవకాశం ఉంటుంది. కాబట్టి ఏజ్ పర్సన్స్లో అయితే సైజ్ తగ్గినా పర్లేదు, కానీ యంగ్స్టర్కి తగ్గుతుందంటే తప్పకుండా దాంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే లెక్క. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, నమస్తే అండి. చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ అది ఏం లేదండి, యూరిన్ పోసే రూట్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం నరం ప్రెస్ అయిందని చెప్పారండి. అంటే కొంచెం ప్రెస్ అయింది, దానివల్ల యూరిన్ కొంచెం స్లోగా వస్తుందని చెప్పారు. చేస్తారనమాట అది స్కాన్ చేసి. సో దానికి ఏంటి పరిష్కారం అంటే వాళ్ళు ఏమో ఆపరేషన్ చేయాలి అంటున్నారు. సో దాని గురించి కనుక్కుందాం. మూత్రం ఫ్రీగా రావట్లేదా అండి? మూత్రం ఆగి వస్తుందా? కంటిన్యూ వస్తుంది, కానీ కొంచెం స్లోగా వస్తుందండి. సరే, యూరోఫ్లోమెట్రీ అనే టెస్ట్ చేశారా అండి మీకు? యూరోఫ్లోమెట్రీ అవునండి చేశారా? అంటే యూరిన్ ఇంజెక్ట్ చేసి తర్వాత స్కాన్ చేశారండి. సరే, పర్లేదు. ఓకే. జనరల్గా ఎవరికైనా సరే యూరిన్ సరిగా రాలేదు, లేక పోసినా సరే సంతృప్తి జరగలేదు, మిగిలింది ఏమైనా అనుమానం రేకెత్తిస్తుంది, ఇవన్నీ సమస్యలే అండి. ఎందుకంటే ఏజ్ ప్రకారం వారిలో సమస్యలు ఉంటాయి. ఈ విజువల్ చూడండి, ఇది బ్లాడర్. మనం మాట్లాడుతున్న బ్లాడర్ కిందనే అండి, మూత్రం పోసే క్రమం ఇక్కడ ఉంటుంది. కిడ్నీ తయారు చేసే కిడ్నీ పైనుంచి తయారు చేస్తుంది, కానీ మొత్తం ఈ బ్లాడర్లో నిండుతుంది. బ్లాడర్ కెపాసిటీ ఎంత అంటే పురుషుల 500 ml అండి. ఎవరైతే మీలాగా చెప్పారో కంప్లైంట్స్ ఫ్రీగా రావట్లేదని, అలాంటి వాళ్ళు 800 ml 1000 ml కూడా అయిన వాళ్ళని చూసాం. అంటే మెల్లగా స్టాగ్నేషన్ అవుతుంది, దానివల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది. కాబట్టి యూరోఫ్లోమెట్రీ అంటే ఏంటి? ఫుల్ బ్లాడర్ తోటి మీకు మూత్రం పోయమని చెప్తామండి. ఒక చిన్న బీకర్ ఉంటుంది, దాని కింద కంప్యూటర్ ఉంటుంది. మీరు ఎంతసేపు తీసుకున్నారు, ఎంత స్పీడ్గా పోసారు, ఎంత వాల్యూమ్ పోసారు, అవి నార్మల్తో కంపేర్ చేసేస్తారండి. పురుషుడు అయితే ఆల్మోస్ట్ 15 ml per second, లేక 20 ml వరకు పోయొచ్చు. స్త్రీలు బాగా ఫాస్ట్గా పోసేస్తారండి. స్త్రీలను సూపర్ వైడర్స్ అంటారు. వాళ్ళు 30 ml per second, అంటే పురుషుడి కంటే డబుల్ వేగంతో పోయగల కెపాసిటీ స్త్రీలకు ఉంటుంది. ఎందుకంటే యూరినరీ ప్యాసేజ్ చాలా షార్ట్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు చేయాల్సింది ఏంటి? కింద నుంచి మంది ఎక్కిస్తారండి, ఎక్కి చూస్తారు ఎలా ఉందని. ఎక్కడ టైట్ అవుతే ఎండోస్కోపీ చేస్తున్నాం అండి, ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ వచ్చింది. ఏ దారిలో టైట్ ఉన్నా సరే దాన్ని ఓపెన్ చేయొచ్చు, లేజర్ ద్వారా కట్ చేయొచ్చు. తద్వారా మళ్ళీ రికరెన్స్ రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే మీరు చేయవలసింది సిస్టో యూరోథ్రోస్కోపీ అంటారండి. పాతకాలంలో కట్ చేసేవాళ్ళం, కోల్డ్ నైఫ్ అంటారండి, చిన్న చాకులాగా ఉండేది, స్టీల్ చాకులాగా. దాంతో కట్ చేయడం వల్ల పదే వస్తుందని. లేజర్ ఫైబర్ అనేది టచ్ చేయదండి, ఆ భాగాన్ని కొద్దిగా విడగొట్టేస్తుంది, దూరం నుంచి బ్లూ లైట్ వస్తుంది. తద్వారా ఫైబ్రోసిస్ లెస్. కాబట్టి అవసరమైతే చేయించడం ద్వారా మీరు ఏం సాధిస్తున్నారు అంటే పైన బ్యాక్ ప్రెషర్ లేకుండా చూస్తారండి. ఎప్పుడైతే బ్లాడర్లో ప్రెషర్ పెరిగిపోయిందో కిడ్నీ వెనక్కి వెళ్తుంది. దాన్ని వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటారండి. నీటికి అంత పవర్ ఉందా, కిడ్నీ డ్యామేజ్ చేసేది తప్పకుండా ఉంటుందండి. మీరు మూత్రం పోస్తే కిందకి రాలేకపోతుంది, కాబట్టి పైకి ఎగబాకుతుంది. ఎగబాకినప్పుడు కిడ్నీ తట్టుకోలేదండి. కిడ్నీ చాలా లేతగా ఉంటుంది, చాలా డెలికేట్గా ఉంటుంది. దాన్ని రిఫ్లెక్స్ నెఫ్రోపతి అంటారు. అలాంటి వారు కనుక మొండికేసి ఏమి చేయకపోతే కిడ్నీస్ వెళ్ళే ప్రమాదం తప్పకుండా పొంచి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఇంతమంది కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నారని, నాకు 8 mm రాయిస్తుంది, అది కరిగిపోయిందండి. వెరీ గుడ్. ఓకే, చెప్పండి. కరిగిపోయాక ఇప్పుడు పాస్ పోసుకుంటా ఉంటే నొప్పి వస్తుందండి. ఫ్లోసెట్ కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందన్నారు. స్కానింగ్ చేస్తే ఏ ప్రాబ్లం లేదండి. ఓకే, కానీ ఏ పప్పులు తిన్నా, జీడిపప్పు తిన్నా, ఏదైనా పప్పులు లాంటివి తిన్నా నొప్పి వచ్చేస్తుందండి ఎక్కువ. సొంతగా కరిగిపోయిందా అండి? మీరే పాస్ చేశారా లేక ఏమన్నా ప్రొసీజర్ చేశారా? మూత్రంలో వచ్చేసింది? పాస్ చేయలేదండి. డాక్టర్ ఎప్పుడైనా సైకిల్ అయితే ఎక్కువ తొక్కండి అన్నాడు. తొక్కుతూ ఉంటేనే కొద్దిగా తగ్గుతుంది, లేకపోతే నొప్పి వచ్చేస్తుంది బాగా. ఒక సైకిల్ అసలు స్కానింగ్లో కన్ఫర్మ్ అయిందా అండి స్టోన్ పోయిందని? వచ్చిందండి, మూడు సార్లు చేయించుకున్నాను, రాలేదండి. ఇంకా రాయిపోయిందని వచ్చిందండి. వెరీ గుడ్. సరే, మంచి పాయింట్ చెప్పారండి. ఎవరైనా సరే మూత్రంలో స్టోన్ వచ్చింది అనుకుందాం, ఆ దారిని కొద్దిగా టైట్ చేయొచ్చు అండి. దారిని కట్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ విజువల్ చూడండి, మూత్రం దారి ఎలా ఉంది, ఇక్కడి నుంచి స్టోన్ బయటకు రావాలి. స్టోన్స్ చాలా స్మూత్గా గులకరాల్లాగా ఉండవండి, రఫ్గా ముళ్ళలాగా కూడా ఉండొచ్చు. అందువల్ల ఎక్కడైనా గుచ్చుకోవచ్చు. గుచ్చుకుంటున్న తర్వాత స్టోన్ వచ్చేస్తుంది, కానీ ఆ గుచ్చిన ప్రదేశం లోపల స్ట్రిక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దారి కొద్దిగా టైట్ అవ్వచ్చు. అది తెలుసుకోవాలంటే అల్ట్రాసౌండ్ చేస్తాం. మూత్రం పోసినాక ఏమైనా మిగిలిపోతుందని చూస్తాం. ఎక్కడైనా సరే జరగచ్చు, కిడ్నీ దగ్గర జరగచ్చు, బ్లాడర్ దగ్గర జరగచ్చు, ఆ బయట నాళం దగ్గర కూడా జరగచ్చు. కాబట్టి ఆ ఏరియాలో ఎక్కడ టైట్ ఉంటే దాన్ని వెడల్పు చేస్తాం. సింపుల్ డైలిటేషన్ అంటారండి. డైలిటేషన్ అంటే ఏంటి? ఈ మూత్రనాళం లోపలికి గొట్టం వేస్తాం. ఆ గొట్టం ద్వారా కేవలం లోకల్ అనెస్థీషియా అండి, ఎటువంటి ప్రొసీజర్ ఏమి ఉండదు, అనెస్థీషియా అక్కర్లేదు. కానీ ఆ దారిని వెడల్పు చేసే కెపాసిటీ దానికి ఉంటుంది. ఇది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 3 monthsకో 6 monthsకో. ఎవరికైనా బాగా మూత్రం వచ్చింది అనుకోండి, బర్త్డే దగ్గరలో చేయించుకోని చెప్తాను. ఎందుకంటే బర్త్డే మర్చిపోం. కాబట్టి సంవత్సరంకి ఒకసారి డైలిటేషన్ చేస్తే మళ్ళీ ఇటువంటి సమస్యలు రావండి. ఓకే, సో డాక్టర్ కైలూరియా గురించి చెప్పండి. అసలు కైలూరియా అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే కైలూరియాకి ట్రీట్మెంట్ ఉందంటారా? తప్పకుండా ఉంటుందండి. కైలూరియా అంటే ఏంటి తెలుసుకోవాలండి. కైల్ అంటే ఫ్యాట్ డ్రాప్లెట్స్ అనేవి బాడీలో మనందరికీ ఉంటాయండి. వాటిని బాడీ మళ్ళీ రీఅబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. మనకందరికి సిస్టంలో
ఒకటి ఆర్టరీస్, అంటే గుండె నుంచి బ్లడ్ పంప్ చేసేటువంటి ధమనులు ఉంటాయి. దాన్ని రివర్స్ తీసుకోవడానికి వెయిన్స్ ఉంటాయి. కానీ ఈ రెండింటి మధ్యలో ఇంకో సిస్టమ్ ఉందండి, దాన్ని లింఫాటిక్ సిస్టమ్ అంటారు. అంటే ధమనుల నుంచి బాగా ప్రెషర్తో కొంత ఫ్యాట్ బయటకు వచ్చేస్తుంది, వెయిన్లోకి కాకుండా బయట ఉంది కాబట్టి, అది అక్కడ ఉంటే ప్రమాదం కాబట్టి లింఫాటిక్ సిస్టమ్ ఒకటి ఉంది. అది ఆ ఫ్యాట్ డ్రాప్ని మళ్ళీ కలెక్ట్ చేసుకొని గుండెకే సప్లై చేస్తుంది. దాని పేరు లింఫాటిక్ డక్ట్ అంటారు. అయితే ఇక్కడ చూడండి, ఒక పేషెంట్ మా దగ్గరికి ఇలాంటి బాటిల్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు, కన్సల్టేషన్కి వచ్చాడు. ఎవరైనా దీన్ని చూస్తే ఏమనుకుంటారండి, దారిలో ఆకలేస్తే పాలు తాగుతాడేమో అనుకుంటాం. కానీ అతను చెప్పింది ఇది పాలు కాదండి, ఇది మూత్రం. అంటే ఇలాంటి మూత్రం ఉంటుందని మనిషి తెలుసుకోవాలి, అది మూత్రం అని నమ్మాలి. ఎందుకంటే దీనిలో కైల్ డ్రాప్లెట్స్ ఉన్నాయి. దీన్ని అనలైజ్ చేసి చూసాం. ఫుల్ ఆఫ్ కైల్ అంటే ఏంటి, తెల్లటి పదార్థం ఉంటుందండి. ఈ పదార్థం కిడ్నీలోంచి బయటకు వస్తుంది. కానీ ఇదే కనుక కాళ్ళలో ఉందనుకోండి, బయటకు రాలేక కాళ్ళకి అంత ఈజీ ఫ్లో లేదండి. కాబట్టి ఫైబ్రోస్ అయిపోతుంది. మనకు బోధకాలంటే తెలుసు, చాలామంది రోడ్డు మీద తిరుగుతుంటారు, బాగా లావు కాళ్ళు ఉంటాయి, ప్యాంట్ వేసుకోవాలంటే పట్టదు కాబట్టి పక్కన చింపేసుకుంటారు. దీని అర్థం ఏంటంటే బాగా ఫైబ్రోస్ అవుతుంది. ఇలా జరిగిందంటే ఆ మనిషి బరువెక్కుతుంటాడు, ప్రమాదమే. ఇది ఎలా జరిగింది అంటే సింపుల్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ అండి, ఉక్కరేరియా బ్యాంక్రాఫ్ట్ అంటారు. పురుషులే కాదండి, స్త్రీలకు కూడా రావచ్చు. ఎండమిక్ ఏరియాస్ అండి ఇవి. జనరల్గా ఈస్ట్ కోస్ట్లో, ఉదాహరణకు నార్థన్ తెలంగాణలో ఎలా ఉంది, జార్ఖండ్లో ఉంది, బీహార్లో ఉంది, కలకటాలో ఉంది. ఎందుకు వస్తుందంటే క్యూలెక్స్ ఫ్యాటిగాన్స్ అనే ఒక దోమ వల్ల ఇలా వస్తుంటుందండి. ఎండమిక్ ఏరియాలో దానికి వ్యతిరేకంగా ముందే ప్రొఫిలాక్సిస్ మందులు వాడుతున్నారు. ఇలా ఉంటుందండి పారాసైట్. ఇది నైట్లో మాత్రమే యాక్టివ్ అవుతుంది. మన బాడీలో ఉన్నప్పటికీ కూడా నైట్లో దోమలు కుడుతుంటాయి, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తుంటాయి. అయితే అసలు కిడ్నీలో ఈ తెల్లటి మూత్రం ఎలా వచ్చింది అది చూపిస్తున్నాను. ఇది ఎండోస్కోపిక్ ఫోటోగ్రాఫ్ అండి. పేషెంట్ ఇది లెఫ్ట్ యూరిటిక్ ఆరిఫిస్, లెఫ్ట్ కిడ్నీ నుంచి బయటకు వస్తుంది మూత్రం. ఇలా జెట్స్లో వస్తుంది, అందరికీ వస్తుంటుంది. కానీ ఈ జెట్టు మీకు వైట్ కలర్లో కనబడుతుంది, అదే ఖైల్. ఇలా వస్తుంది కాబట్టి ఇందులో చిన్న గొట్టం వేసి ఆ లోపల ఖైల్ని తగ్గించడానికి సిల్వర్ నైట్రేట్ అనేది కెమికల్ పాస్ చేస్తామండి. సిల్వర్ నైట్రేట్ ఏం చేస్తుంది అంటే లోపల రంధ్రాలు ఎక్కడి నుంచి అది లీక్ అవుతుందో వాటిని అలికినట్టు చేస్తుంది. ఆల్మోస్ట్ 50% వరకు తగ్గిపోవచ్చు. ఎండోస్కోపిక్గా చేస్తామండి. ఈ విధంగా వెళ్ళి కిడ్నీ దాకా చేరుకుంటాం. కరెక్ట్ దానిలో కెమికల్ ఇచ్చినట్లయితే 2 లేక 3 సార్లు తగ్గిపోతుంది. ఈ ట్యూబ్ ఇలా వేయడం కూడా కొన్నిసార్లు జరగచ్చండి. ఈ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 70% తగ్గుతుంది. తగ్గని వాళ్ళకి ఏం చేస్తాం అంటే లింఫాటిక్ డీకార్టికేషన్, అంటే ఎక్కడ లింఫ్ నోట్స్ లీక్ అవుతున్నాయి వాటిని టై చేయటం, కిడ్నీ మీద క్యాప్సూల్ తొలగిస్తాం. తద్వారా కిడ్నీలోకి లీక్ రాకుండా ఉంటుంది. ఇలా కనుక కంటిన్యూ అయిపోయింది అనుకోండి ఎవరికైనా సరే, వాళ్ళు వెయిట్ లాస్ వస్తుంది. ఎందుకంటే హై ప్రోటీన్ హై ఫ్యాట్ లిక్విడ్ కాబట్టి వెయిట్ లాస్ రావడం. ఆల్మోస్ట్ 70 కిలోలు ఉన్న వ్యక్తి 30 కిలోలకు వచ్చిన వాళ్ళు చూసాం. ఇక ప్రాణాపాయ పరిస్థితి వచ్చిందని చెప్పి డైరెక్ట్ ఓపెన్ ఆపరేషన్ చేసి మొత్తం లింఫాటిక్స్ ట్రై చేసాం. ఆ తర్వాత కోలుకోగలిగాడు. కాబట్టి ఎవరికైనా మూత్రం తెలుపుగా అవసరం నవ్వుకోకూడదండి. ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. దానిలో రియల్ ప్రాబ్లం పొంచి ఉంది. ఇది మన దేశంలో ఉన్నటువంటి ఒక దురదృష్టంగా చెప్పుకోవచ్చు. పాశ్చాత్య దేశాలు చూడలేదండి, ఎందుకంటే అక్కడ పరిశుభ్రత బాగుంటుంది, దోమలకు వ్యతిరేకంగా చక్కటి చర్యలు తీసుకుంటారు. కానీ తీసుకోకపోవడంలో వచ్చిన ఈ ప్రమాదాల్లో ఈ కలీరా అత్యంత ముఖ్యమైనది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే రాణి గారు. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. నాకు 1 వీక్ ఉండండి కిడ్నీలో పెయిన్ గా ఉంటుందండి, బాగా నొప్పిగా ఉంటుంది. నడిచిన, కూర్చున్నా, లేచిన, బ్యాక్ సైడ్ కిడ్నీ ఉండే ప్లేస్ లో బాగా పెయిన్ గా ఉంటుంది, మంటగా ఉంటుంది. స్కాన్ చేశారమ్మా? లేదండి, నేను తగ్గిద్దేమో అని ఉంటున్నాను, కానీ ఏమి తగ్గట్లేదు. అసలు ఏమైతుందో టెన్షన్ గా ఉంది. సరే, మీరు చెప్పిన దానిలో తప్పకుండా స్కానింగ్ చేయాల్సి వస్తుందమ్మా. ఎందుకంటే కిడ్నీ స్టోన్స్కి ఎక్కడ సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు. ఒక 10 సెంటీమీటర్ల పెద్ద ఒక లడ్డు లాంటి స్టోన్ ఉంది, పేషెంట్ మాత్రం కంఫర్టబుల్ ఉన్నాడు, ఏదో జాబ్కి మెడికల్ ఎగ్జామినేషన్ మా దగ్గరకు వచ్చాడు. అది వింటే ఆశ్చర్యంగా ఉంటుందండి ఎవరికైనా సరే. ఇంత లావు రాయి బాడీలో ఉంటే నొప్పి రాదా అని అనుకుంటారు. ఎందుకు మీరు రాలేదు మా దగ్గర కంటే? ఉండేదండి అప్పుడప్పుడు పెయిన్, కానీ స్కానింగ్ మాత్రం చేయలేదని చెప్పాడు అతను స్టోన్ చూడండి ఇలా ఉంది. అంటే ఇంత వికృతమైన రూపాల్లో ఉన్నటువంటి ఈ స్టోన్ ఎటువంటి కంప్లైంట్స్ కలిగించలేదు, ఎందుకంటే దాని సర్ఫేస్ స్మూత్గా ఉంది. అదే ముళ్ళతో ఉందనుకోండి, బ్లీడింగ్ అవుతుంది, గుచ్చుతుంది, నొప్పి వస్తుంటుంది, ఇన్ఫెక్షన్స్ పదే వస్తాయి. కాబట్టి సైలెంట్ స్టోన్స్ ఆర్ నోన్, అంటే నిశ్శబ్దంగా కొన్ని సంవత్సరాలు స్టోన్స్ ఉండగలవని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అది గుర్తుంచుకోవాలి. జనరల్గా ఇలా ఉన్న స్టోన్ ఏం చేస్తుంది, వచ్చి దారిలో ఎక్కడ ఆగొచ్చండి. ఆగినప్పుడు కిడ్నీలో ప్రెషర్ పెరిగిపోతుంది, దానివల్ల బ్యాక్ ఏక్ వస్తుంటుంది. ఆ బ్యాక్ ఏకే వచ్చిండొచ్చు మీకు, అందుకే స్కానింగ్ అడిగాను నేను. స్కానింగ్ చేయడం ద్వారా కిడ్నీ నార్మల్గా ఉందా, అసలు కిడ్నీ సమస్య లేక ఆర్థోపెడిక్ సమస్య అంటే కండరాల సమస్యనా, బోన్ సమస్య తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాగ వచ్చిందనుకో, పెద్ద స్టోన్ ఉంది అంటే నిర్లక్ష్యం చేయకూడదమ్మా. సంవత్సరాల తరబడి మందులు వాడడం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్. చాలామందికి రకరకాల నమ్మకాలు ఉంటాయి, మూఢనమ్మకాలు అనుకోవచ్చు. ఎందుకంటే పనికిరాని మందులు 2 సంవత్సరాలు వాడి దండగా, కానీ కిడ్నీ పోయిన తర్వాత కిడ్నీ ఇచ్చేవాళ్ళు దొరకరు. కిడ్నీ మార్చాలంటే లక్షలాది రూపాయలు ఖర్చుగా ఉంది. కానీ లిథోట్రిప్సీ అనేది యావరేజ్ ఎక్కడ చూసినా సరే 30,000 40,000లో అయిపోతుందమ్మా, ఎటువంటి ఆపరేషన్ లేకుండా. కాబట్టి అవసరమైతే చేంజ్ చేసేయండి. స్టోన్స్ నిర్లక్ష్యం చేయడం అనేది ఆ వ్యక్తి తీసుకునేటువంటి పెద్ద రిస్క్. కానీ మాలాంటి వాళ్ళు ఉన్నది ఎందుకు అంటే అఫోర్డబుల్ రేట్లో దీన్ని వితౌట్ ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంది. పగలగొట్టిన ఆ రాళ్ళ ముక్కలు మీరే మూత్రాన్ని పాస్ చేస్తారు, ఎక్కడ అడ్మిట్ అక్కర్లేదు,
ఎవరు ఇంజెక్షన్ ఇవ్వక్కర్లేదు, సింపుల్గా ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చండి మొత్తం రాయి పోయిందా లేదా అని. మరి పెద్ద స్టోన్ అనుకుందాం, ఈరోజు సగం కొడతాం, ఇంకో వారం ఆగి ఇంకో సగం పగలు కొడతాం, తద్వారా అసలు ఆ వ్యక్తికి ఆపరేషన్ లేకుండా కాపాడతాం. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, రమేష్ గారు చెప్పండి, మీ సమస్య చెప్పండి. మేడం, నాకు కిడ్నీ బ్యాక్ సైడ్ కిడ్నీ ప్లేస్ లో కొంచెం పెయిన్ వస్తుంది. ఓకే. అది ఎందుకు మరి ప్రాబ్లం ఏందో ఒకసారి కనుక్కుందామని చేశాను. అలాగే మరియు నాకు హెర్నియా కూడా ఉంది మేడం. ఓకే, ఏ సైడ్ అండి? ఆ నొప్పి వచ్చిన సైడే ఉందా? లేదు సార్, ముందు ఫ్రంట్ పురుషాంగంలో ఉంది సార్. ఓకే, పర్లేదు. అది రైట్ సైడ్ లో ఉంది. దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్ సార్? అన్మ్యారీడ్ నేను. హర్నియా వల్ల అడుగుతున్నారా అండి మీరు? హర్నియా వల్ల ప్రాబ్లం అంటున్నారా? అవును సార్, హెర్నియా వల్ల. హర్నియా వల్ల ప్రాబ్లం ఎప్పుడు అవుతుంది? హర్నియా అంటే ఏంటి? పొట్టలోంచి పేగులు కిందకి జారి రావటం అండి. అలా వచ్చింది అనుకుందాం, ఎవరికైనా సరే ప్రమాదమే. ఎందుకంటే ఎప్పుడైనా అది బ్లాక్ కావచ్చు. ఇక్కడ చూడండి, హర్నియా ఫోటోగ్రాఫ్ చూపిస్తున్నాను. ఈ సైడ్ చూడండి, లెఫ్ట్ అప్పర్ పొట్టలో పేగులు ఉన్నాయండి, అవి మెల్లగా జారి కిందకు వస్తున్నాయి. నార్మల్ పర్సన్కి ఎందుకు రావు? మనందరికీ హర్నియా ఎందుకు లేదు అంటే ఈ రంధ్రం భగవంతుడు చాలా టైట్గా పెట్టాడండి. ఏమాత్రం కిందకు ఒక పేగు కానీ చిన్న చిటికెన వేలు కానీ పోదండి. కానీ కొంతమందికి ఏ కారణం వల్లనో, కండరాల వీక్నెస్ వల్లనో రంధ్రం ఓపెన్ అయిపోతుంది. తర్వాత పొట్టలో ఉన్న పేగులు వచ్చి టెస్టిస్ పక్కన కూర్చుంటాయి, అంటే బీజం పక్కన ఉంటాయండి. బీజానికి దీనికి సంబంధం లేదు, ఆ రెండు ముట్టుకోవు కూడా. కానీ వస్తూ పోతుండే ఈ హర్నియా వల్ల నష్టం ఏంటి అంటే, ఎప్పుడైనా ఇది మరింత టైట్ అయింది అనుకోండి, కింద సెగ్మెంట్లోకి రక్త ప్రసరణ పోతుంది, కింద ఉన్నటువంటి ఈ ఇంటెస్టైన్ కుళ్ళిపోతుంది. అప్పుడు సడన్గా వాంతులు వస్తుంటాయి, ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చి మనిషి షాక్లోకి వెళ్ళిపోతుంటాడు. అందుకే మేమేం చెప్తాం, పైకి కిందకి కదులుతున్నప్పుడే మా దగ్గర సర్జరీకి రండి. ఎందుకంటే ఏ మందు కూడా హర్నియాని ఏ వ్యక్తి ఇంతవరకు క్లెయిమ్ చేయలేదండి. ఏ వైద్య విధానం కూడా హర్నియాని మేము ట్రీట్ చేస్తామని చెప్పలేదు. ఎందుకనంటే రంధ్రాన్ని టైట్ చేయడానికి కానీ వచ్చిన ఇంటెస్టైన్ వెనక్కి పంపడానికి కానీ సర్జరీ అవసరం. ఈ సర్జరీలో ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఉన్న పేగులను పైకి లాగేస్తామండి, తర్వాత ఈ రెండింటిని టైట్ చేస్తాం, భవిష్యత్తు మళ్ళీ రాకుండా కాపాడతాం. ఎవరైనా మరీ బలహీనమైన కండరాలు ఉంటే అక్కడ చిన్న మెష్ వేస్తామండి, ఒక ప్యాచ్ వేసేస్తాం, ఇక మళ్ళీ జన్మలో ఒక ఇంటెస్టైన్ కిందికి రాకుండా చూడడానికి. ఇది ప్రమాదమే అండి. హర్నియాని చేయించుకోవాలి. మ్యారేజ్ కాలేదన్నారు, జనరల్ శృంగార ప్రక్రియ లోపల కొన్నిసార్లు ఇది రప్చర్ అయిన వాళ్ళని మేము చూసాం. త్వరగా చేసేయండి. చేయడం వల్ల లాభం ఏంటి అంటే, ఆల్మోస్ట్ ఏ వ్యక్తికైనా కాన్స్టిపేషన్ ఉన్నా సరే, దగ్గున్నా సరే ఈ హర్నియా మళ్ళీ మీలో వస్తుంటుంది. ఇన్ఫెక్షన్ లేకుండా కాపాడుకోవాలి. రికరెన్స్ అయింది ఎవరికైనా పదే పదే వచ్చిందంటే దాని అర్థం ఏంటి అంటే, ఆ వ్యక్తి పరిశుభ్రత లోపించిందా, లేక అతనిలో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ డిసీజ్ ఏమైనా ఉందా, ఆస్తమా ఉందో చూసుకోవాలి. వాటి ట్రీట్మెంట్ చక్కగా చేయించుకోవాలి. వచ్చిన బ్యాక్ ఏక్ ఏం చేస్తారు, ఒక స్కానింగ్ చేయండి, కిడ్నీలో స్టోన్ అంటే తెలిసిపోతుంది. కాని పక్షంలో బ్యాడ్ పోస్చర్ అంటే మనం కూర్చున్న పొజిషన్ సరిగా లేకపోతే కూడా బ్యాక్ ఏక్ రావచ్చు అండి. కాబట్టి ఫ్లాట్గా నేల మీద పడుకోవడం నేర్చుకోండి. తద్వారా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఏమైనా కర్వేచర్స్ ఏమైనా ఉండొచ్చు, ముందు వంగినందుకు అవి స్ట్రైట్ అయిపోతాయి. అప్పుడు కూడా తగ్గకపోతే ఆర్థోపెడిక్ సర్జరీని కన్సల్ట్ కావాల్సి వస్తుంది. డాక్టర్, ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ గురించి చెప్పండి. ఒకవేళ అది వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఎవరికైనా సరే అసలు ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఒక దురలవాటే, కానీ సమాజం లోపల అదొక ఫ్యాషన్గా మారింది. తాగని వాడు దద్దామేమో అనుకుంటాం, కానీ దానివల్ల రకరకాల అనర్థాలు ఉన్నాయి. దాంతో లివర్ ఫెయిల్యూర్ అయ్యే వరకు కూడా తాగేసి చివరి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని చనిపోతున్న వాళ్ళు కోకోలలు. కాబట్టి చెప్పేది ఏంటి అంటే, ఆల్కహాల్ ఇన్ మోడరేషన్ మేబీ ఓకే కొంతవరకు. కొంతమంది కార్డియాలజిస్ట్ చెప్తున్నారు ఒక 30 to 60 ml తీసుకున్నా పర్లేదండి. కానీ 60 ml దగ్గర ఆగే మనుషులు లేరండి. ఆల్మోస్ట్ 180, 200కి వెళ్ళిపోతున్నారు. కాంప్లికేషన్తోనే మా దగ్గరకు వస్తున్నారు. ఇదే విషయం ఒక స్త్రీకి జరిగింది అనుకుందాం. ఆమెలో ఉన్నటువంటి అనర్థాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, స్త్రీలు కూడా పబ్స్లో చూస్తే పురుషులతో ఈక్వల్గా తాగేస్తున్నారు. ఇదేం ప్రాబ్లం అని అనుకోవట్లేదు, ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, పర్లేదు. కానీ వారికి ప్రెగ్నెన్సీ వస్తుందండి. పురుషులకు ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి వారు బిడ్డకు జన్మనివ్వలేరు. కానీ స్త్రీ అమృతమూర్తి, ఏదో ఒక సందర్భంలో ప్రెగ్నెన్సీ వస్తుంది, బిడ్డకు జన్మనివ్వాల్సి వస్తుంది. అయితే అప్పుడు ఆల్కహాల్కి బాగా అలవాటు పడిన స్త్రీ ప్రెగ్నెన్సీ వచ్చినా ఆపకపోవచ్చు. ఒక ఆల్కహాల్ తాగుతున్న ప్రెగ్నెంట్ లేడీ ఇక్కడ చూస్తున్నారు మీరు. ఏం జరుగుతుంది, ఆమె తాగిన కొన్ని సెకండ్స్లోనే అదే బాటిల్ బిడ్డకు పట్టించినట్టు అవుతుందండి. అంత ఫాస్ట్గా ప్లాసెంటా ద్వారా బిడ్డకు చేరుకునే అవకాశం ఆల్కహాల్కి ఉంది. కాబట్టి బిడ్డ కూడా మత్తుగా పడి ఉంటుందండి. కాబట్టి బిడ్డలో గ్రోత్ ఉండాలి, బాగా చక్కటి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండాలి, అవయవాలు సరిగా డెవలప్ కావాలి. నార్మల్గా ఒక బిడ్డ ఇలా ఉందండి, ఫీటస్ యొక్క సైజ్ 750 grams అనుకుందాం బ్రెయిన్ది. వీళ్ళలో ఆల్మోస్ట్ 1/3 ఉంటుందండి, 200 grams కంటే పెంచదు. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే, తల్లి కనుక ఆల్కహాల్ తాగితే బిడ్డకి ఏ నష్టం జరుగుతుంది, దాని గురించి మనం మాట్లాడుతున్నాం అండి. సో బ్రెయిన్ చిన్నగా ఉన్న వాళ్ళకు ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ తక్కువగానే ఉంటుంది, మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది, వారి ఫేస్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఒక కుక్క పిల్లని చూసినట్టు అనిపిస్తుందండి. ఎందుకు అలా అనిపిస్తుంది చూద్దాం. నేజల్ బ్రిడ్జ్ బాగా నొక్కుపోయి ఉంటుంది, పైన అప్పర్ లిప్ చాలా ప్రామినెంట్గా ఉంటుంది, కళ్ళు రెండు దూరంగా ఉంటాయి, చెవులు కిందకు ఉంటాయి. ఇదంతా కూడా ఆల్మోస్ట్ 3 months బేబీని 3 months ఎంబ్రియోని చూపిస్తున్నా అండి. అంత అర్లీ స్టేజ్లోనే ఆల్కహాల్ డ్యామేజ్ చేయగలదని. ఇక తర్వాత బయటకు వచ్చినాక ఎవరు చూసినా సరే పదే వెనక్కి తిరిగి చూస్తారండి. ఏంటి ఈ బిడ్డ ఎలా ఉంది, కొంచెం అబ్నార్మల్ కనబడుతుంది. క్లాసికల్ దాన్ని ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటారు. అంటే ఒక బిడ్డను మేము ఫేస్ చూస్తే చెప్పేయగలమండి, ఈ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు
తల్లి ఆల్కహాల్ తాగిందని. అంత ఫీచర్స్ అందులో ఉంటాయి. ఆ తర్వాత గమనించినట్లయితే వీళ్ళు స్కూల్లో అందరి పిల్లలాగా వేసేస్తారండి, కానీ వీళ్ళు నేర్చుకోలేరు. ఎందుకంటే వీళ్ళ లోపల ఇంటెలిజెన్స్ క్వశ్చన్ ఆల్మోస్ట్ 50% ఉంటుంది. ఇడియట్స్గా ఉంటారండి. ఎంత కష్టపడినా సరే, స్పెషల్ స్కూల్లో వేసినా సరే, ఆల్కహాల్ తాగినటువంటి ఆ తల్లి యొక్క బిడ్డ డిగ్రీ వరకు కూడా రాలేదండి. ఎవరు కూడా ఎంసెట్ పాస్ కావడం కాదు కదా, ఇంటర్మీడియట్ పాస్ కాలేని పరిస్థితిలో ఉంటారు. మరికొంతమంది ఇంకా తీవ్రమైన ప్రమాదాలు ఉంటాయండి. వీపు భాగంలో స్పైన్ తయారు కాకపోవడం వల్ల మెనింగోసీల్ అంటారు, వెన్నుపాము ఇందులో హర్నేట్ అవుతుంది, కాళ్ళు చేతులు చచ్చుబడి పుడతారు. ఎంత విచారకరం. ఆ తర్వాత గమనిద్దాం, ఇలాంటి బిడ్డ ఇలా పుట్టిందండి, పెద్దదిగా ఉంది, ఇందులో మెనింజెస్ ఉన్నాయి, దీన్ని మేము కట్ చేసి ఆపరేషన్ చేసాం, బిడ్డకు 2 కాళ్ళు పనిచేయలేదు, అది చెప్పే చేసాం. కానీ దీని అర్థం ఏంటి అంటే ఆ లోపల ప్లేస్ సరిపోక, బ్రెయిన్ సరిగా తయారు కాక ఇది బయటకు వచ్చేసింది, ఇది పగిలి ఆ బిడ్డ ఆల్మోస్ట్ చనిపోయిందండి. దీని అర్థం ఏంటి అంటే ఎవరైనా సరే తల్లి కనుక జాగ్రత్తలు లేకపోతే బిడ్డలకు సోకుతుందని. ఆల్మోస్ట్ సివియర్ కాంప్లికేషన్ ఏంటి ఇక్కడ చూడండి, యానెన్సెఫలీ అంటారు, అంటే బ్రెయిన్ తయారు కాలేదండి, కేవలం ఈ భాగం వరకు ఫోర్హెడ్ వరకే ఉంది. దాని అర్థం ఏంటంటే ఆల్కహాల్ అడిక్ట్ తల్లి, బ్రెయిన్ తయారయ్యే అవకాశం 0 బ్రెయిన్ అండి. ఈ బిడ్డ చనిపోయింది, బయటకు తీసాం. కాబట్టి ఏ తల్లి అయినా సరే ఆల్కహాల్ ముట్టుకునే ముందు తన బిడ్డకు మలమల మాడేటువంటి ఆల్కహాల్ యొక్క మంటలో కాల్ చేస్తాను గుర్తుంచుకోవాలండి. తప్పకుండా ఆమె కనుక జాగ్రత్త ఉన్నట్లయితే, ప్రెగ్నెన్సీ కంటే 6 నెలల ముందు ఆల్కహాల్ ఆపేయమంటున్నాం, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత 1 year వరకు ఆపమంటున్నాం. తద్వారా ఈ సమాజాన్ని మేధావంతులతో వెలిసిలే విధంగా వారు ప్రయత్నించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.